అందరికీ నమస్కారం. రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాతలు శ్రీమతి ధనసరి సీతక్క గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ములుగు జిల్లాలో రాష్ట్రీయాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గారికి, టిఎంసిఎస్ డిసిఎస్ఓ తహసీల్దార్ గారికి, మిగిలిన సివిల్ సప్లైస్ అండ్ రెవెన్యూ శాఖ మెంబర్స్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మిగిలిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరికీ నమస్కారం. ఈరోజు ఏమి ఇస్తున్నారు ఐడియా ఉందా? మమ్మల్ని అందరూ సైలెంట్ ఉన్నారు, చాలా తెలుసా? సన్న బియ్యాలు ఇస్తున్నారు. సన్న బియ్యాలు ఇస్తున్నారు. సంతోషమా, ఖుషిగా? మరి మీరు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, చాలా సైలెంట్ ఉన్నారు. ములుగు వాళ్ళు చాలా సైలెంట్ అయిపోయారా? ఓకే, ఇంతకు ముందు మీకు తెలుసు మనకి రేషన్ నుంచి వచ్చేది పెద్ద బియ్యం వచ్చేది. అది వండి తినడానికి చాలా కష్టమవుతుంది మనకి. పిల్లలు ఊర్లలో మిడ్ డే మీల్ భోజనం ఏదైతే స్కూళ్ళలో ఇస్తారో దానికి కూడా మనం సన్న బియ్యమే ఇవ్వాలి అని చెప్పి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. పోయిన మన పంట కాలంలో కూడా ఎవరైతే సన్న బియ్యం పండించారో ప్రతి ఒక్కరికి బోనస్ డబ్బులు వచ్చింది, అవునా కాదా? వచ్చింది. వచ్చిన వాళ్ళ చేతులు వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రతి ఒక్కరికి వహించినటువంటి ఎంఆర్ఓ గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కలెక్టర్ గారు, చందర్ గారు, అదేవిధంగా డిసిఎస్ఓ గారు, ఇతర డిసిఓ గారు, సివిల్ సప్లై, ఇతర అధికారులు, మా మహిళా సోదరిమణులు, మా రైతన్నలు, మా మీడియా సోదరులు, ములుగు ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మనకు ఒకప్పుడు చూస్తే మరి కనీసము వడ్లు అనేది పండేది చాలా తక్కువ ఉండే. అలాంటి క్రమంలో మరి ఇందిరాగాంధీ గారి తండ్రి అయినటువంటి నెహ్రూ గారు ఆయన మొదట ప్రధానమంత్రిగా ఉండి అనేక చెరువులు, నాగార్జున సాగర్ కానీ మరి శ్రీశైలం కానీ వాటితో పాటు చెరువులు కూడా చాలా కట్టడంతో కొంత ఇరిగేషన్ పెరిగి వ్యవసాయం పెరిగింది. చెరువులు కూడా ఆనాడుతో వినే మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం. మరి అప్పుడు కొంచెం వరి నుంచి ఈరోజు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా వరన్నం తినాలి, సన్నన్నం తినాలి, సన్న బియ్యం తినాలి అని ఇవాళ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరి బయట చూస్తే 35 రూపాయలు 40 రూపాయల కిలో ఉండే బియ్యం మనం పండించింది, మనం దొడ్డు బియ్యం తిని మరి సన్న బియ్యం వేరే వాళ్ళకి ఇచ్చేది. మన కష్టమే మార్చుకొనైనా కూడా కష్టాన్ని తీర్చుకునేది. అట్లా కాదు, సన్న బియ్యం కూడా మన ప్రజలు తినాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి 6 కిలోల లెక్క సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేయడం జరిగింది. మీకు అందరికి తెలుసు, ఇవాళ సన్న బియ్యం అంటే ఉన్నోళ్ళే తినాలి, డబ్బులు ఉన్నోళ్ళే కొనుక్కొచ్చుకొని తినే పరిస్థితి. కానీ దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఆ దొడ్డు బియ్యం కూడా మనోళ్ళు తినలేక ముతక ఉండడము, అవి వండితే కూడా ఇబ్బంది ఉండేది, మొక్కి ఉండేది. అట్లాంటిది లేకుండా ఇప్పుడు రైతులతోటే పంట పండింపజేసి ఆ రైతు పండింది ఎక్కడికో పోకుండా మళ్ళీ మన జనాలకే పంచాలని రైతులకు కూడా ఎకరానికి 500 రూపాయలు కింటా ఇస్తాం. అట్లనే కొత్త కార్డులు కూడా మళ్ళా ఒక 5 లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి పెళ్లిళ్ళయి వేరుపడ్డటువంటి కుటుంబ సభ్యులు కూడా వేరే కార్డులు కూడా పెట్టుకొని తీసుకోవచ్చు, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళది కూడా ఇళ్ల సెలెక్షన్ అయింది తొందరలోనే. మరి ఇల్లు లేనటువంటి వాళ్ళది కూడా ముగ్గు వేయడం జరుగుతుంది. కలెక్టర్ ఈ 2-3 రోజులలో ఆ లిస్టు కూడా ఫైనల్ చేస్తాడు. లేనోళ్ళే ఇక్కడ 10 మంది ఉంటారు, పాపం వీళ్ళకి ముందుగా ఇరు, తర్వాత మాకు ఇరు, మా ఇల్లు ఇంకా 4 రోజులు నిలబడుతుంది అనేటట్టుగానే మనం ఇవ్వాలి. 3 అంతస్తులు ఉన్నోళ్ళు 4 అంతస్తులు ఉన్నోళ్ళే ఫస్ట్ రాసుకుంటే మరి లేనోడే ఆగమైపోతారు. కాబట్టి ఫస్ట్ లేనోళ్ళకి ఇవ్వాలి. మేము ప్రతి సంవత్సరం 5 లక్షలు ఇల్లు ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయం. ఇల్లులు ఒక్కసారి ఇచ్చి ఆపేది కాదు. లేని వాళ్ళందరికీ ఎన్ని లక్షల మంది పేదలు ఉంటే వాళ్ళందరికీ ఇవ్వాలనేది
సీఎం గారు పెట్టుకున్నది తెలుసు మీకు అందరికీ. గ్యాస్ కూడా 500కే ఇవ్వడం జరుగుతుంది. మీకు అకౌంట్లలో మిగతా డబ్బులు పడుతుంది. మహిళలకు కూడా వడ్డీ లేదు, లోన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. 9 కోట్ల రూపాయల వడ్డీ డబ్బులు కూడా మీరు బ్యాంకు కట్టకుండా మీకు ఇబ్బంది అవుతుందని మన ప్రభుత్వం మీకు చెల్లిస్తూ ఉంది. మీరు బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకుంటే ఆ డబ్బులు వడ్డీ మీకు ప్రభుత్వం మన ములుగు జిల్లాలో ఈ సంవత్సరంలో 9 కోట్ల రూపాయలు వేయడం జరిగింది. ఇవాళ మహిళల మీటింగ్ కూడా గోవిందరావుపేటలో పెట్టినాం. చిన్న చిన్న షాపులు కూడా మన తావును ములుగులో వచ్చిన డబ్బులు ఏదో వృధా ఖర్చు పెట్టకుండా ఈ ఏరియాకు ఏ షాప్ నడుస్తుంది, ఇక్కడ ఏం గిరాకుందో చూసుకొని అది పెట్టుకోవాలి. అట్లా 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. అట్లా మీరందరూ కూడా మరి మంచిగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పేదల పక్షపాతంగా పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ ఈ స్కీమ్ను వాడుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఇలా చాలా ఊర్లలో ఇప్పుడు మాట్లాడలేకపోతున్నా. అందరికీ నమస్కారం. ఇప్పుడు లేదు ఇస్తాం, మళ్ళీ వచ్చేటోళ్ళకి ఇస్తాం. టైం పడుతుంది మరి. మేడం పక్కకుండండి ఒక సైడ్ ఉన్నాడు బా అటు సైడ్ బా డి లక్ష్మి కొంచెం ఓకే 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 తీసుకో కళ్యాణ లక్ష్మి